కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైనే ఎంచుకోండి. ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతికి వస్తున్నాం, సక్సెస్ చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు కనిపించినా కూడా నవ్వేటటువంటి క్యారెక్టర్ చేసినటువంటి గోపరాజు విజయ్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. చేసిన ఆ కాసేపు కూడా గుర్తింపు ప్రధానం కదా. ఎగ్జాక్ట్లీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది విజయ్ సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి? సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 17 ఏళ్ళు అయింది. 17 years. నటన మొదలుపెట్టి 36 సంవత్సరాలు అయింది. నాన్నగారి నుంచి వచ్చిన ఇంట్రెస్టా, లేదంటే నేను కూడా నాటకాలు చేయాలి, సినిమాల్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉందా? నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసిన సాయంత్రం అయితే రిహార్సల్ నాటకాలు నేర్చుకోవటం ఉండేది. ఎక్కడ చూసినా కూడా ఆ పిల్లోడి గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కనిపిస్తే అక్కడ స్క్రీన్ మీద విజువల్స్ మాత్రం మామూలుగా పడట్లేదు. ఎందుకంటే పిల్లల సైకాలజీ తెలిసిన వాడిగా నేను చైల్డ్ ఆర్టిస్ట్. F3 చేశారు, తర్వాత మళ్ళీ దాని నుంచి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. బిఫోర్ ఇంకా అనిల్ రావిపూడి గారి సినిమాల్లో కొలాబరేషన్ ఈ 2 films ఏనా? బాలయ్య బాబు గారి సినిమాకి భగవంత్ కేసరికి అనుకున్నాం కానీ అది ట్రాక్ ఏదో సెట్. ఫస్ట్ స్క్రీన్ లో కనిపించిన సినిమా ఏంటి మీరు? సత్యనారాయణ స్వామి మహత్యం. బ్రేక్ ఇచ్చిందంటే ఏ సినిమా సార్? నన్ను పూర్తిగా అందరూ గుర్తుపట్టే స్థితికి తీసుకొచ్చింది F3. భీమ్లా నాయక్ ఎలా ఉంది సార్ ఫస్ట్ సెట్ లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు? అదో రకమైన అనుభూతి అంతే. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది, ఏం చెప్తారు మీ వర్డ్స్ లో? రావాలి కదమ్మా, ఇంకా అంతకన్నా గొప్ప ఏమన్నా రావాలి. 50 సంవత్సరాలు ఒకటా రెండా. నాటకానికి సినిమాకి ఆ వేరియేషన్ ఏంటి విజయ్ గారు? కన్నుకి నోరుకి ఉన్న తేడా. కన్ను అందమైన ప్రపంచాన్ని చూస్తుంది, నోరు అందమైన మాటలు మాట్లాడిస్తుంది. తేడా మాట్లాడితే చెంపలు వాస్తాయి. సినిమా ఇండస్ట్రీ నోరు లాంటిది. జాగ్రత్తగా మాట్లాడినంత కాలం, నువ్వు అందరిని గౌరవించినంత కాలం నేను హక్కును చేర్చుకుంటుంది. తేడాగా ఉంటే పక్కకు పెడతా. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతికి వస్తున్నాం, సక్సెస్ చూస్తూ ఉన్నాం. మనం ప్రతి ఒక్క ఇంట్లోకి సినిమా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇంకా చాలా ఈవెంట్స్ దాచున్నాం అని చెప్తున్నారు అనిల్ రావిపూడి గారు. ఎప్పుడు కనిపించినా కూడా నవ్వేటటువంటి క్యారెక్టర్ చేసినటువంటి సీనియర్ యాక్టర్ గోపరాజు విజయ్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 కంగ్రాచులేషన్స్. చేసిన ఆ కాసేపు కూడా గుర్తింపు ప్రధానం కదా. ఎగ్జాక్ట్లీ. మనల్ని గుర్తించి అంత పేరు రావడానికి కారణం అనిల్ రావిపూడి గారికి ఈ ముఖంగా నేను ఖచ్చితంగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఓకే. అండ్ బేసికల్గా మీరు చాలా సినిమాలు చేశారు, నాన్నగారు కూడా ఇండస్ట్రీలోనే, అందులోనూ రంగస్థలం నుంచి వచ్చిన పర్సన్స్ మీరిద్దరు కూడా. రంగస్థలం అంటుంది ఏంటి, రంగస్థలం సినిమా అంటారేమో అందరూ, చాలా మందికి తెలియదు. రంగస్థలం అంటే నాటకం నుంచి జర్నీ స్టార్ట్ అయిన చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు ఇండస్ట్రీలో సెట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మేము చాలా మంది యాక్టర్స్ చూస్తున్నాం, సోషల్ మీడియా యాక్టర్స్ అనమాట. బట్ రంగస్థలం యాక్టర్స్ ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు, వాళ్ళ యొక్క విశిష్టత కావచ్చు, కేవలం డైరెక్టర్లకు మాత్రమే తెలుసని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ చెప్పగానే అల్లుకుపోతుంటారు, మంచి బేస్ వాయిస్ వస్తుంది, హావభావాలు వస్తాయని చెప్పి నాటకంలో ఎవరైతే ప్రావీణ్యం ఉన్నారో ఒక మంచి క్యారెక్టర్లు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు డైరెక్టర్లు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేయాలి. మీరేం చెప్తారు? రంగస్థలానికి సంబంధించి అంటే ఎక్కడైనా ప్రామాణికంగా తర్ఫీదు అనేది ఎక్కడైనా అవసరమేనా. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉపమానంగా చెప్పుకోవాలంటే ఒక వంట విషయం తీసుకుందాం. అమ్మమ్మ చేతి వంట చాలా బాగుంటుంది, అమ్మ వంట బాగుంటుంది. కానీ కొత్తగా వచ్చిన ఇప్పుడు అమ్మాయి యూట్యూబ్లో చూసి చేస్తూ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ఎవరిది అనుభవంతో కూడింది, ఎవరిది అనుభవం లేనిది, రుచి ప్రధానం. అలాగే రంగస్థలం నుంచి వచ్చిన, టీవీ నుంచి వచ్చిన, ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని వచ్చిన, ప్రధానంగా కావాల్సింది ప్రేక్షకుడికి ఏం కావాలి, అలాగే దర్శకుడు ఏం చెప్పాడు, ఆకళింపు చేసుకొని నటించడం అనేది ప్రధానమైన విషయం. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది విజయ్ సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 17 ఏళ్ళు అయింది. 17 years. అసలు రంగస్థలంలో నటన మొదలుపెట్టి 36 సంవత్సరాలు అయింది. నాన్నగారి నుంచి వచ్చిన ఇంట్రెస్టా, లేదంటే బేసికల్గా చిన్నప్పటి నుంచి నేను కూడా నాటకాలు చేయాలి, సినిమాల్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్లో ఎప్పుడు నాటక వాతావరణమే. నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన సాయంత్రం అయితే రిహార్సల్ నాటకాలు నేర్చుకోవటం ఉండేది. ఆ అలవాటు చిన్నగా ట్యూషను, తర్వాత స్కూల్లో. అక్కడి నుంచి అవసరార్థం నాన్నగారికి అవసరం అయ్యి ఆయనతో పాటు ట్రావెల్ స్టార్ట్ చేశాను. జీవితంలో అదే ప్రధానంగా కంటిన్యూ అవుతూ ఈ రోజుకి అదే మెయిన్ ప్రొఫెషన్. ఓకే. సంక్రాంతికి వస్తున్నాం ఏంటి సార్, ఇంకో సంక్రాంతి వరకు మీ సక్సెస్ ఆపరా? అంటే ప్రేక్షకుడికి ఏం కావాలనేది అనిల్ రావిపూడి గారికి బాగా తెలుసు. రెండవది, సెట్లో మేమందరం చేసేటప్పుడు కూడా
ఎక్కడ ఎవరు బోర్ ఫీల్ అయింది కానీ, అలాగే వాస్తవాన్ని నేను చేసింది 4 days వర్కే, కానీ ఆ 4 daysలో ఎక్కడ ఎవ్వరం ఇంతపాటి శ్రమ కూడా లేకుండా చాలా సులువుగా ఆయన చేసి చూపిస్తారండి. ఏ పాత్ర అయినా చేసి చూపిస్తారు. ఆయనకి ఏం కావాలనేది క్లారిటీగా ఉంటారు. కాబట్టి ఎక్కడా తేడా ఉండదు. ఎవరు అంత కష్టపడ్డామన్న ఫీలింగ్ ఉండదు. అనిల్ రావిపూడి గారిలో ఉన్న స్పాంటనస్గా తీసుకునే డెసిషన్ చాలా ప్లస్ అవుతుంది. F3లో వెంకట్రావు వేషం ఒకటే సీన్ వేషం, ఈ రోజుకి నా పేరు గోపరాజు విజయ్ కాస్త వెంకట్రావు చాలా మంది పిలుస్తున్నారు అంటే క్రియేట్ చేసిన ఆయన గొప్పతనమే. అలాగే సంక్రాంతికి వస్తున్నాంలో ఆ పిల్లవాడి తాకిడికి, బుల్లిరాజు క్యారెక్టర్ తాకిడికి తట్టుకోవడం చాలా కష్టం మిగతా వాడు. అతనితో పాటుగా సర్పంచ్ క్యారెక్టర్ కూడా పేరు వచ్చే విధంగా సీన్ ని డెవలప్ చేసి ఆ సీన్ ని బిల్డ్ చేయటం అనేది ఆయనకున్న ప్రత్యేకతనే చెప్పాలి. అది సార్ ఎక్కడ చూసినా కూడా ఆ పిల్లోడి గురించే మాట్లాడుతున్నారు, ఆ బుడ్డోడి గురించే మాట్లాడుతున్నారు. అసలు ఆ పిల్లోడు ఎప్పుడు కనిపిస్తే అక్కడ స్క్రీన్ మీద విజువల్స్ మాత్రం మామూలుగా పడట్లేదు. అండ్ ఇంకా ఫిక్స్ అయిపోయారు అందరూ, ఇంకా ఈ పిల్లోడు ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా చూడాలని. ఏం చెప్తారు బుడ్డోడు చిన్నరాజు గురించి? మంచి భవిష్యత్తు ఉందమ్మా పిల్లాడికి. ఎందుకంటే పిల్లల సైకాలజీ తెలిసిన వాడిగా, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా థియేటర్లో స్టార్ట్ అయిన వాడిగా, అతన్ని చూసిన రోజు నుంచి ఈ రోజు వరకు స్క్రీన్ ప్రెజెన్స్లో కూడా మిగతా సీన్స్లో మేము ఉండం కదా, అవి చూసిన తర్వాత కూడా అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయికి తొందరగా పట్టుకునే శక్తి ఉంది, అలాగే దాన్ని బిల్డ్ చేసుకునే శక్తి బాగా ఉంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సెట్లో కూడా బాగా నవ్వుతూ ఉండేవాళ్ళంట సెట్ సీన్ జరిగేటప్పుడే. బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎక్కడ ఒక మూడీగా ఉంటాం కానీ, లేకపోతే అందరితో బాగుంటాడు. మాట్లాడడం కూడా బాగుంది, చక్కగా మాట్లాడుతున్నాడు. ఫ్యూచర్లో ఇంకా అనిల్ చక్కగా మాట్లాడాడు అని మనం అనుకుంటున్నాడు. ఆ తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. ఇంటి దగ్గర ఎంత బాగా అతన్ని పెంచుంటే అతనికి ఆ కల్చర్ అబ్బి ఉంటుంది. నేను కూడా సక్సెస్ మీట్ వేదికల మీద విన్నాను కొన్ని. నాకు అవకాశం కుదరలేదు సక్సెస్ మీట్లకు వెళ్ళటానికి. ప్రతి సక్సెస్ మీట్ని నేను మీ అందరితో పాటు ఫోన్లో ఫాలో అవుతున్నాను కాబట్టి మెచ్యూర్డ్గా ఉన్నాడు పిల్లాడు. నైస్. ఓకే. అండ్ ఇంకొకటి స్పీచ్ అసలు ఎక్కడా కూడా ప్రీ రిలీజ్లో ఈవెంట్లో కావచ్చు, సక్సెస్ మీట్లో కావచ్చు, మొన్న భీమవరంలో కావచ్చు, ఎక్కడా అసలు భయపడట్లేదు సార్. మైక్లో వణుకు రావట్లేదు. ఇంతమంది జనాలు చూసి కొంత షై వస్తుంది, భయం వస్తుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది, లైఫ్లో ఫియర్ ఉంటుంది. అతనికి అసలు ఎక్కడా ఫియర్ లేదు, స్క్రీన్ ఫియర్ లేదు, కెమెరా ఫియర్ లేదు, పెద్దవాళ్ళన్న ఇది లేదు. చాలా ప్రశాంతంగా ఉంటాడు, బాగున్నాడు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక అంతకుమించి అతనికి ఏం చెప్పక్కర్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్స్ ని ప్రతి ఒక్కరి హృదయాల్లోకి వెళ్ళిపోయేలా చేసినటువంటి అనిల్ రావిపూడికి నిజంగా అంటే ఒక స్పెషల్ థ్యాంక్స్ అయితే సరిపోదు సార్. ఎందుకంటే సార్ సినిమా అనేది చచ్చిపోకూడదు, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంటర్టైన్మెంట్ కావాలి. అందరి సమస్యల మధ్యన ఒక హ్యాపీగా ఉన్న సినిమా చూస్తాం, బాధగా ఉన్న సినిమా చూస్తాం. ఆ టికెట్ కొనుక్కునే ప్రతి రూపాయికి ఆయన అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సార్. ప్రతి రూపాయికి ప్రతి సినిమా నుంచి ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆడియన్స్లో ఒక వెంకటేష్ గారి సినిమా అంటే థియేటర్లో చూడాలి, ఒక చిరంజీవి గారి సినిమా అంటే థియేటర్లో చూడాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే థియేటర్లో చూడాలి. అలాగే డైరెక్టర్స్లో ఇప్పుడున్న జనరేషన్లో అనిల్ రావిపూడి సినిమా వస్తే థియేటర్లోనే చూడాలి. ఒకటి చాలా బ్రేక్ చేసిన విషయం ఏంటంటే, మన అందరం గమనిస్తే గత 4 సంవత్సరాలు ఆఫ్టర్ కరోనా తర్వాత థియేటర్స్కి జనం లేరమ్మా. వారం రోజులు ఆడితే ఎక్కువ సినిమా బాగా హిట్ అయినట్టు అన్ని ఫోన్లో చూసేస్తున్నాం. కానీ స్పెషల్గా మీరు ఆలోచించండి, ఈ సంక్రాంతి ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, రిలీజ్ అయిన ఏ సినిమాని ఫోన్లో చూడలేదు ఎవరు. 2025 మార్చికి వచ్చిన మార్పు పెద్దది ఏదన్నా ఉందంటే, సినిమా పరిశ్రమ ఏ సినిమా దర్శకులైనా సరే సంక్రాంతి సమయంలో రిలీజ్ చేసిన సినిమాల్లో థియేటర్కే పిలిపించారు కానీ ఫోన్లో చూడనిలా. అంటే మనం ఇది థియేటర్కి వెళ్ళే చూడాలి అన్న ట్యూన్ ఆడియన్ని చేసేసారు. ఇక్కడి నుంచి నమ్మకంగా ఏ చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే విధంగా చేస్తారు అందరూ. ఓకే. ఆ క్రెడిట్ ఎక్కువ దక్కేది అనిల్ రావిపూడి గారికి. ఫస్ట్ ఆడియన్స్ పల్స్ పట్టేసుకుంటాడు ఆయన, ఎక్కడ నవ్వుతారు, ఎక్కడ ఎమోషన్ అవుతారు. ఒక సామాన్యమైన విషయం అమ్మా, 8 సినిమాలు హిట్ అవటం అంటే ఉన్న ట్రెండ్లో, పైగా రకరకాల హీరోస్, రకరకాల స్టోరీస్, కాలం మారుతోంది, ప్రేక్షకుడు మారుతున్నాడు, వేగం పెరిగింది, వాటన్నిటిని దారిలో పెట్టుకుంటూ సక్సెస్ కొట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఇంకొకటి సార్, అనిల్ సార్లో అందరికీ బాగా నచ్చేది చలాకితనం. అవును, చాలా చలాకీగా ఇంట్లో అబ్బాయిలా తిరిగేస్తూ ఉంటాడు. ప్రమోషన్స్ కూడా ఏంటంటే, ఇది సినిమా చేయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్ కూడా అది ఒక రేంజ్లో, సినిమా రేంజ్లో చేస్తూ ఉన్నారు ఆయన. ఒకటి మీరు గమనించండి,
ఆయన ప్రేక్షకుడిగా ఫీల్ అయ్యే ప్రతిదీ చేస్తారు, డైరెక్టర్గా ఫీల్ అయ్యి చేయరు. సెట్లో ఆయన చెప్పేటప్పుడు కూడా ఒక ప్రేక్షకుడిగా తను ఏది ఆనందపడతారో ఏది ఆలోచిస్తారో అది ఊహించి ఆ వేలోనే చెప్తారు, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. నిజంగా ప్రేక్షకుడు ఎదురుపడి నాకు ఇలాంటి కథ ఇవ్వండి అని మనకి ఎదురుపడి అడిగితే కనుక ఎలా ఉంటుందో అనిల్ రావిపూడి గారిని చూస్తే అలా ఉంటుంది. ఓకే, F3 చేశారు, తర్వాత మళ్ళీ దాని నుంచి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. బిఫోర్ ఇంకా అనిల్ రావిపూడి గారి సినిమాల్లో కొలాబరేషన్ ఈ 2 ఫిల్మ్స్ ఏనా? ఈ ప్రస్తుతం ఈ 2 ఫిలిమ్స్. అంటే దీనికి మన బాలయ్య బాబు గారి సినిమాకి భగవంత్ కేసరికి అనుకున్నాం కానీ అది ట్రాక్ ఏదో సెట్ కాలేదు, ఇక అయిపోయింది. దీనికి వాళ్ళే పిలిచిచ్చారు, 2 సినిమాలు సారే పిలిచిచ్చారు. ఎందుకు నేను అడుగుతున్నానంటే సార్, అనిల్ సార్ అట ఒక టీం సెట్ అయితే వాళ్ళు రిపీట్ చేస్తారట. విన్నాను నేను కూడా, దానికి నేను కూడా ఒక ఉదాహరణే. మీరు కూడా స్థాయి కళాకారు నన్ను కూడా ఆయన వదలకుండా పట్టుకుని తీసుకెళ్తున్నందుకు అది కరెక్ట్ అనే చెప్పాలి. ఆయన సినిమాలో ఏ చిన్న క్యారెక్టర్ ఉన్నా అందరినీ అట సెట్ చేస్తారట. ప్రతి సినిమాకి కూడా ఎక్కడ ఉంది ఛాన్స్ ఉంది అన్నా కూడా వదలకుండా, లేదు కొత్త వాళ్ళని తీసుకుందాం, ఇంకొకరిని తీసుకుందాం, ఈ సినిమాకి వెళ్తూ అయిపోయింది అన్నట్లు ఉండరట. అది నిజమా కాదా అనటం కోసం ఈ క్వశ్చన్ అడిగాను. లేదమ్మా, కంటిన్యూ చేస్తారు. ఆయన అసలు ఎక్కడా వదిలిపెట్టరు. ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ మనం వెళ్ళకపోయినా కానీ మనం పిలిచిస్తారు. ఓకే సార్, ఫస్ట్ స్క్రీన్లో కనిపించిన సినిమా ఏంటి మీరు? సత్యనారాయణ స్వామి మహత్యం 2007 డాక్టర్ సాయిమాధవ బుర్రా గారు రాసిన సినిమా అది. తర్వాత మళ్ళీ చేసింది ఓనమాలు, బాణం, ఈ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. తర్వాత బ్రేక్ ఇచ్చిందంటే ఏ సినిమా సార్? బ్రేక్ ఇచ్చినవి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్, సమయం తక్కువ, కానీ నన్ను పూర్తిగా అందరూ గుర్తుపట్టే స్థితికి తీసుకొచ్చింది F3 వెంకటరమణ. అది కూడా మన వెంకటేష్ గారు చెప్పే డైలాగు, బండి మీద వెళ్తామంటే నేను చూసా అది చాలా బాగుంది. సారే చెప్పి చేయించుకున్నారు, నాకు ఇలా కావాలి సార్ అని చెప్పి చేయించుకున్నారు. అలాగే తర్వాత మళ్ళీ ఇక సామజ వరగమన ఒక ట్రెండ్ సెట్ చేసింది సార్. అది భార్యని ట్యాకిల్ చేసే విషయం నరేష్ గారికి నాకు అదృష్టం ఏం జరిగిందంటే అమ్మా, దర్శకులు ఏ పాయింట్లో అయితే పిన్ చేసి వాళ్ళు ఉంచారో అవి నాకు వచ్చిన వాటిని వాళ్ళు జాగ్రత్తగా చేయించుకున్నారు. నేను వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చెప్పిన విధానం చేశాను. అవి నాకు బాగా ప్లస్ అయినాయి. అంటే బాగా ఫెమిలియస్గా నేను ఎక్కువ క్యారెక్టర్స్ చేయకపోయినా కానీ బాగా చెప్పగానే టక్కని గుర్తుపట్టే విధంగా వచ్చినాయి. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ గుంటూరు కారంలో చేశారు, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బేసికల్గా ఏంటంటే మహేష్ బాబు గారి ఫిలిం, అలాగే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఎక్కడో ఒక చిన్న సీన్ చేసినా చాలా అనుకుంటారు ప్రతి ఒక్క యాక్టర్. సో మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? గురువు గారి దగ్గర చేయటం అనేది వరం, త్రివిక్రమ్ గారి దగ్గర చేయటం అనేది. భీమనా నాయక్ సెట్లో సాగర్ చంద్ర గారి దర్శకత్వంలో మేము చేస్తూ ఉండగా నన్ను భీమనా నాయక్కి రంగస్థల కళాకారుడిగా పిలిచి పెట్టుకుని సాగర్ చంద్ర గారు పెట్టిన తర్వాత త్రివిక్రమ్ గారు అబ్జర్వ్ చేయటం, వారు మళ్ళీ డీటెయిల్స్ అడగటం, ఎప్పుడైనా టచ్లో ఉండండి అంటాం. ఆ క్రమంలో ఆయనే మళ్ళీ ప్రిఫర్ చేసి గుంటూరు కారంలో వెంకటేష్ గారికి చిన్నమామ వేషంగా ఆయన పిలిచారు. రఘుబాబు గారు నేను బ్రదర్స్గా చేశాం. ఆ విషయంలో త్రివిక్రమ్ గారి దగ్గర చేసేప్పుడు ఒక పండగలాగా ఉంటుంది. అంటే ఆయన ఎదుటి వాళ్ళకి చెప్పేవి, యాక్ట్ చేసి చూపించేవి చాలా నేర్చుకోవచ్చు. పైగా వాళ్ళు ఆ రిజర్వ్నెస్ లేకుండా ఫ్రీగా ఉంటారు. పెద్దన్నయ్య చిన్నయ్య లాగా అనిపిస్తుందమ్మా నాకు త్రివిక్రమ్ గారిని, అనిల్ గారిని చూస్తే. ఏంటంటే ఒక పెద్దన్నయ్య చెప్తుంటే కనుక ఎలా ఉంటుందో సెట్లో, ఈయన చెప్తున్నా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ నాకు ఈ అబ్బాయి రామ్ అబ్రాజ్ గారు బాగా నచ్చుతారు. అంటే నేను చేసిన వాళ్ళలో ఇప్పటి వరకు మిగతా వాళ్ళందరూ హ్యాపీ, చేయడానికి ఇబ్బంది లేదు, కానీ వీళ్ళు బాగుంటుంది వీళ్ళతో. ఓకే, భీమ్లా నాయక్ ఎలా ఉంది సార్ ఫస్ట్ సెట్లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు? అదో రకమైన అనుభూతి అంతే. ఎందుకంటే స్క్రీన్ మీద చూడటం, అలాగే ఎప్పుడైనా పేపర్లో చూడటం, లేకపోతే ఫోన్లో చూడటమే కానీ దగ్గరగా చూసిన దాకా అవకాశాలే ఉండవు కదమ్మా. ఇప్పుడు ప్రజానాయకులు అయ్యారు కాబట్టి ఎక్కువ మంది దగ్గరగా చూస్తారు. కొన్ని నెలల క్రితం వరకు ఆయన కథానాయకుడే కదా, కథానాయకుడుగా ఉన్న మనిషిని ఒక్కసారి చూసినప్పుడు ఇది వేరే ఉంటుంది. ఆయన కూడా వాళ్ళ వర్క్ కానీ రాణా గారు ఆయన కానీ వాళ్ళు చేసే వర్క్ చూస్తే మనం ఎంత కిందకున్నాం అనేది అర్థమైపోతుంది. వాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారు అనేది ఈజీగా తెలుస్తుంది, వర్క్ చేసేప్పుడు అర్థమైపోతుంది. డైలాగ్ డెడికేషను నేర్చుకోవటం కానీ, తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, టైం వేస్ట్ కానికూడదు అని చెప్పి వాళ్ళు చేసే వర్క్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యాక్టర్స్ ఏంటంటే మనతో ఆ ఫ్రీనెస్ ఇస్తే ఎక్కువ బాగా యాక్ట్ చేయగలం. పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఉంటే ఇంకా బాగా ఫ్రీనెస్ వచ్చేసి ఆ క్యారెక్టర్ ఇంకా బాగా వస్తుంది కదా బయటికి.
నాకు ఇప్పటి వరకు ఎదురు కాలేదమ్మా. కాలేదు. నాకు వెంకటేష్ గారితోనే ఇంకా లెంగ్త్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే సూపర్ టైమింగ్ ఉన్న ఆయన. ఏంటి సార్ ఇప్పటికీ ఆయన ఎనర్జీ అసలు మ్యాచ్ ఎవరిని మ్యాచ్ చేయలేకపోతున్నాం ఆయనకి. అసలు రిలాక్స్ అవ్వరమ్మా, రిలాక్స్ అవ్వరు, చేస్తూనే ఉంటారు, వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే మా షార్ట్స్ లేకపోయినా మేము అవతల కూర్చొని ఉన్నప్పుడు అని చూస్తుంటాం కదా, చాలా హెవీ వర్క్ చేస్తారు. ఊరికే అవ్వలేదమ్మా వాళ్ళందరూ స్టార్స్. వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే మా బొట్టు వాళ్ళు పడేది కష్టమే కాదు. ఓకే, ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు విజయ్ గారు? నేను 18 నుంచి 20 చేశాను. 18 నుంచి 20 చేశారు. ఏం నేర్చుకున్నారు ఇండస్ట్రీలో? మనకు అప్పచెప్పిన పని చేయటం, వెళ్ళిపోవడం, అంతే. అంతే. రెండో విషయం అనవసరం. సాధ్యమైనంత వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ప్రొడక్షన్కి అనుకూలంగా పనిచేసుకుంటూ వాళ్ళు నిర్ణయించిన సమయం, అంటే ఈ సీన్కి ఇంతసేపు పడుతుంది అనుకున్నప్పుడు దాన్ని తక్కువ సమయంలో ఫినిష్ చేయగలిగితే కనుక మన కెరీర్ కంటిన్యూ అవుతుంది. మనం ఇబ్బంది పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో దానికి పెడతారు. ఓకే, సాధ్యమైనంత వరకు క్రమశిక్షణ, సమయపాలన, డెడికేషన్ కంపల్సరీ. ఓకే, మీకు అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఏంటిది హ్యాపీ థింగ్ ఇండస్ట్రీలో ఒకటి షేర్ చేసుకోవాలనేది అని ఉందా లైఫ్లో ఇంత జర్నీలో? పెద్ద సంస్థల్లో పనిచేయటం, మనం వెళ్ళకుండానే వాళ్ళు పిలిచి ఇవ్వడం, గొప్ప గొప్ప దర్శకులందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వేషాలు ఇవ్వడం, ఇంతకన్నా ఏం కావాలమ్మా? ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ లేవు మనకేమి, ఒక ప్రాంతీయ ఫీలింగ్ లేవు, ఇక్కడ కులాల ఫీలింగ్ లేవు, ఆర్థికపరమైన సంబంధాలు లేవు. డైరెక్టర్కి ఆర్టిస్ట్కి ఉండేది ఏముంటుందమ్మా? వాళ్ళు అనుకున్న వేషం మనం చేసి పెట్టాలి. మనల్ని పిలవాలి అంటే కనుక, వాళ్ళ కళ్ళలో మనం పడాలి అంటే కనుక ఫస్ట్ ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. ఇవన్నీ లేకుండా మాత్రం జరగదు. వెళ్ళిన తర్వాత నీ కష్టం నువ్వు పడాలి. ఇక్కడ నాకు చాలా ఆనందపడే విషయం ఏంటంటే, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి నాటకాలు ఆడుకుంటూ అక్కడి నుంచి టీవీ సీరియల్స్ చేసి, ఒక అనిల్ కుమార్ గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర చేశారు. మీరు? చాలా చేశాను, టీవీ చాలా చేశాను. కృషి గారు వాళ్ళ స్వాచ్ఛనికులు చేశా, పుత్తడి బొమ్మ చేశా, అలాగే ముద్దమందారం చేశా జీ తెలుగు, అలాగే కోట్ల హనుమంతరావు గారిది మాయాబజార్ చేశాను, ఈటీవీ 2, ఈటీవీ 1, జీ, మా అన్ని ఎవ్రీథింగ్ కంటిన్యూ. సో ఇంకొకటి ఏంటంటే, ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే కొన్ని నేర్చుకోవాలంటారు. అట్లా మీరే నేర్చుకున్నారు ఇంతకాలంలో? నేర్చుకున్నాం, మన దగ్గర నేర్చుకున్నది వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటే చాలు. అంతేనంటారా? వాళ్ళు చెప్పింది మనం జాగ్రత్తగా వింటే చాలు, అంతే. ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పేది వింటే చాలు, అంతేనా? తెలియదని మొహమాటలాగా చెప్పాలి. నాకు చేత కాదండి అని చెప్పాలి. విడియబడ్డాం అనుకోండి, ప్రోడక్ట్ దెబ్బతింటే. ఓకే, ఓకే. రంగస్థలంకి అంటే నాటకానికి సినిమాకి ఆ వేరియేషన్ ఏంటి విజయ్ గారు? కన్నుకి నోరుకి ఉన్న తేడా. కన్ను అందమైన ప్రపంచాన్ని చూస్తుంది, నోరు అందమైన మాటలు మాట్లాడిస్తుంది. తేడా మాట్లాడితే చెంపలు వాస్తాయి. సినిమా ఇండస్ట్రీ నోరు లాంటిది. జాగ్రత్తగా మాట్లాడినంతకాలం, నువ్వు అందరిని గౌరవించినంతకాలం నేను హక్కును చేర్చుకుంటుంది. తేడాగా ఉంటే పక్కకు పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే నేర్చుకునే దానికంటే ఇచ్చి పుచ్చుకోవడం ఎక్కువైపోయింది అని అందరూ అంటుంటారు. ఎందుకంటే నేను ఇది చేస్తేనే అది చేస్తాను, నేను ఇది చేస్తే అది చేస్తాను అంటే ఏంటంటే, ఇండస్ట్రీలో చాలా వరకు ఇలా ఉన్నాయని అందరూ అంటుంటారు. అంటే మన వాళ్ళు తొందరగా ఎంకరేజ్మెంట్స్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి, రికమెండేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్కి, కాస్టింగ్ చూసి తీసుకుంటారు ప్యాడింగ్లో అని అప్కమింగ్ యాక్టర్స్ చేస్తున్న కంప్లైంట్ అది బేసికల్గా. ఒక మెడికల్ షాప్ దగ్గరే, మనం ఊళ్ళో మెడికల్ షాప్ దగ్గరే మనం వెళ్ళేటప్పుడు 4 ఉన్నారంటేనే వాడితో మనకున్న పరిచయాన్ని బట్టి ఆ నలుగురిని పక్కన పెట్టి మనకి ఇవ్వాలని కోరుకుంటాం. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట రూపంలోనో, ఒక ఊరి రూపంలోనో ఏదో విధంగా మన ఇద్దరం పరిచయం అయ్యి ఉన్నాం అనుకోండి, కొంచెం నాకు ఒక మాట చెప్పరాదు అంటాం. అలాగే మీరు కూడా మనకు తెలిసిన వాళ్ళే కొంచెం ఆయన సంగతి చూడండి అంటారు. ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవటాలు ఏమి ఉండదమ్మా, ఇది ఉత్తమాట. ఒకవేళ ఎవరన్నా అలాంటి ఉంటే 1% ఉంటుందేమో, కానీ 99% పారదర్శకత లేకుండా అయితే ఇన్నాళ్ళు ఇండస్ట్రీ ఎందుకు ఉండేది? జరగచ్చేమో, నాకు జరగలేదు, నాకు ఏ ఇబ్బందులు లేవు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టింది లేదు. ఓకే, సో స్వీట్. సో ఇప్పుడు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది, ఏం చెప్తారు మీ వర్డ్స్లో? రావాలి కదమ్మా, ఇంకా అంతకన్నా గొప్ప ఉన్నా రావాలి. 50 సంవత్సరాలు, 1, 2 చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అసలు వాళ్ళ కుటుంబం మొత్తం అదే అయ్యి ఉండి కూడా ఆయన ఈ రోజుకి అంత ఎనర్జీగా, ఇప్పుడు మొన్న చూసాం డాకు మహారాజ్ చూసాం, చాలా లేట్ అయింది అని అంటున్నారు సార్ ఫ్యాన్స్. అది సహజం. ఓకే, వస్తేనేమో ఈ మాట అంటాం, రాకపోతే లేట్ అయింది అంటాం. అసలు ఇవ్వాలి అంటాం, కరెక్ట్. అవును, ఇచ్చారు, డిజర్వ్.
డిజర్వ్ పర్సన్. అదే బహుమతిని 10 సంవత్సరాల క్రితం ఇచ్చినా మనం అదే ఆనందపడతాం, ఇప్పుడు ఇచ్చినా అదే ఆనందపడతాం. అవును. ఆయనకి ఇవ్వాలి, ఇచ్చారు. తీసుకునే మహానుభావుల్లో ఆయన ఒకడు అర్హుడు, తీసుకున్నారు. వారు పడ్డ కష్టం మామూలుది కాదు కదా. ప్రజాసేవ పరంగా కానీ, ఇటు బసవతారకం పరంగా కానీ, ఇటు నటన పరంగా కానీ. సో ఇప్పుడు నాకు సంక్రాంతికి వస్తున్న డైలాగ్ వినాలంది, చెప్తారా? గుర్తుందా? అయ్యో, ఆ బాబు వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ వస్తుంది కదా, మీరు చెప్పే ఇది ఉంటుంది కదా, చెప్పండి. అంటే నా చేత అనిల్ రావిపూడి గారు ఎలా అయితే ఆయన చేసి చూపించి చెప్పించారో అలాగే చేయండి. అలాగే చెప్తారు. ఆ, అతను బూతులు తిట్టేసి అంతా అయిపోయిన తర్వాత కెమెరాలో ఫ్రేమ్లోకి ఎంటర్ అయ్యి కరెక్ట్గా అప్పుడు కుటుంబ పెద్దకి చెప్పేటప్పుడు చెప్తాడు అనమాట, కుటుంబ పెద్దకు సలహా, అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్న ఓటీటీ తీసి, మీ వాడు మామూలు కాదు, బాగా చెడిపోయాడు. గ్రామ పెద్దగా మీకో సలహా, మీరు కూడా రాత్రి అయ్యి 9 అయ్యేటప్పటికి భోజనాలు చేసి మీ పెళ్ళాలను తీసుకుని డాబా మీదకి వెళ్ళండి. ఇప్పుడు పాట పాడుకుంటుంది పాట. ఓకే. అంటే సహజంగా దీన్ని మామూలుగా అయితే మాకు వదిలేస్తే ఏం చేస్తుంటామంటే, మాకు వదిలేస్తే మేము ఏం చేస్తుంటామంటే కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెషన్తో చెప్తుంటాం. అనిల్ గారు ముందే చెప్తారు, నాకు ఇలా కావాలి. లైటర్ వే యాక్చువల్లీ సార్. మా చూసే ఆడియన్ వే కూడా ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా సార్, ఇటు వీళ్ళని ఇద్దరిని వీళ్ళిద్దరిని చూస్తూ చెప్పాడు డైలాగ్ అని చెప్పించడం కోసం అది చెప్పించారు. అది బాగా క్లిక్ అయింది. లేదా మీరు నార్మల్ గా ఉండి అక్కడ నుంచి కంప్లైంట్ లా చెప్పొచ్చు, మీరు ఇలా పంచని ఇలా చేసి. కానీ అలా కాకుండా 2 ways లో చెప్పించడం వల్ల ఇటు సెషన్ వాళ్ళకి ఇటు సెషన్ వాళ్ళకి అది ఇట్స్ లైక్ వార్నింగ్ చెప్పాలి. చాలా ఆయనతో చాలా గమ్మత్తుగా ఉంటుందమ్మా. ఆయన బ్లాకింగ్ కానీ, ఆయన చెప్పించుకునే విధానం కానీ, ఆయన చెప్పేటప్పుడు మనకు ఒక రకమైన తన్మయత్వంలో ఉంటాం. రెండోసారి మళ్ళీ మనమే అడుగుతాం, ఎందుకంటే మొదటిసారి ఆయన చూస్తే ఎంజాయ్ చేస్తాం. రెండోసారి ఏం జరుగుతుంది, మనం ఏం చెప్పాలో చూస్తాం. ఖచ్చితంగా 2 సార్లు వినాల్సింది ఆయన చెప్పేది. ఏం చెప్తారు అనిల్ రావిపూడి గారి గురించి? ఎందుకంటే సక్సెస్ఫుల్గా చేస్తున్న ప్రతి సినిమా హిట్, ప్రతి ఒక్కరూ అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు. ఇలాంటి డైరెక్టర్స్ రావాలని అందరం కోరుకుంటూ ఉన్నాం. ఏం చెప్తారు? నవరసాల్లో 9 రసాల్లో హాస్యరసాన్ని పండించే దర్శకుల సామర్థ్యం చాలా తక్కువగా నడుస్తున్న ఈ రోజుల్లో మళ్ళీ పాత వైభవాన్ని పోనివ్వకుండా ప్రేక్షకుడిని నవ్వించటంతో పాటుగా అంతర్లీనమైన ఒక మెసేజ్ని ఇవ్వాలి అన్న దాన్ని పెట్టుకొని ప్రతి సినిమాలో ఒక అంతర్లీనమైన మెసేజ్ని ఇస్తూ, దీంట్లో కూడా గురువు టాపిక్ని చాలా సెన్సిటివ్గా టచ్ చేసి చేస్తున్న ఇటువంటి దర్శకత్వ ప్రతిభతోనే మరిన్ని సినిమాలు భవిష్యత్తు కూడా ఆయన కొనసాగిస్తూ ఇలాగే చేస్తూ ఎంతో జ్ఞానాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలని మాత్రం అనిల్ రావిపూడి గారి నుంచి వ్యక్తిగతంగా కోరుకుంటాను. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే వెంకటేష్ గారి ఎనర్జీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ కూడా ఆయన ఏ స్టేజ్ ఉన్నా కూడా ఎవరైనా ఇంట్రడక్షన్ చెప్పాక అలా సైలెంట్గా ఉండి ఓకే థ్యాంక్స్ అని చెప్పొచ్చు. కానీ ఎనర్జీ, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఆడియన్స్కి ఇచ్చే లవ్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అది ఆయన ఫేస్లో చాలా క్షుణ్ణంగా కనిపిస్తుంది. సో వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వీళ్ళు వారియర్స్ అమ్మా. వీళ్ళందరూ మొదట హీరో అవటం కోసం అయ్యారేమో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ బాధ్యతగా వాళ్ళని హీరోలుగా, దేవుళ్ళుగా కొలుస్తున్న ప్రేక్షకుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తున్న వారియర్స్. అంతేనా? అంతే. ఆ తరం మొత్తాన్ని ఎక్కడ మనం తక్కువ చేయడానికి లేదు. ప్రతి వాళ్ళు గ్రేట్ పర్సన్స్. రైట్. ఇవాళ వాళ్ళు రిలాక్స్ అయిపోవచ్చు, చెయ్యక్కర్లేదు. కానీ ఈ రోజుకి మనకేదో అందించాలి, మనకేదో చేయాలని తపన వాళ్ళ దగ్గర చూశారు. చాలా గొప్ప విషయం అది. మనకు కూడా బాధ్యతని చెప్పినట్టే. ఓకే. ఏంటి సార్ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్లో వస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసరికి రామ్ అబ్బరాజు గారిది నారీ నారీ నడుమురారి. ఓ నారీ నారీ నడుమురారి, మన శర్వానంద్ గారు మొన్న అన్స్టాపబుల్లో రిలీజ్ అయింది. ఏంటి సార్ ఆయన అంత లీన్గా అంత యంగ్గా కనిపించారు, లుక్ చాలా మారిపోయింది. ఎలా ఉండబోతుంది అసలు శర్వానంద్ గారి క్యారెక్టర్? బాగుంటుంది. ఎందుకంటే నారీ నారీ నడుమురారి బాలకృష్ణ గారు ఆ రోల్ మేము చూసేసాం. దానికైతే అదే టైటిల్ తో వస్తున్నారు, కానీ కొంచెం డిఫరెంట్ గా వస్తున్నారు, ఈ జనరేషన్ కి రీచ్ అవుతుంది. రామబ్బరాజు గారు కూడా మనకి కంటెంట్ ఉన్న హాస్య దర్శకుల్లో ఒక స్పెషల్. ఆయన కూడా మీరు సామాజిక వర్గం చూసాను, ఒక ఎంటర్టైనర్, అదొక టైప్ ఆఫ్ ఎంటర్టైనర్. ఇది కూడా అలాగే ఉండబోతుంది, బాగుంటుంది. అలాగే ఎస్ఎల్విసి వాళ్ళది ఒకటి చేస్తున్నాను, అన్నపూర్ణ స్టూడియోస్ వారిది అఖిల్ గారి హీరోగా దాంట్లో ఒకటి చేస్తున్నాను. అఖిల్ గారి హీరోగా ఏంటి సార్ ఎలా రాబోతున్నారు? అఖిల్ గారు వెయిట్ చేస్తున్నాం మేమందరం ఆయన సినిమా. నేను కూడా ఇంకా సెట్లోకి వెళ్ళలేదు, కరెక్ట్గా ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుందా నా క్యారెక్టర్. వాళ్ళది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. మొత్తానికి బిజీగా ఉన్నారు సినిమాతో. అంత ఖాళీ కాదు, అంత బిజీ కాదు.
జాగ్రత్తగా. జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ విజయ్ గారు. అండ్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఒక మంచి యాక్టర్గా నాన్నగారు లాగా మీరు కూడా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతో మందిని నవ్విస్తున్నారు, ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు ఎప్పుడూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. అలాగే ఇంత మంచి డైరెక్టర్స్ ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ అందరూ కూడా బాగుండాలి. బాగుంటేనే ఇంకొకరికి లైఫ్ వస్తుంది. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా చాలామంది వస్తూ ఉంటారు యాక్టర్స్ కూడా ఇండస్ట్రీకి. ఒకప్పుడు ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు ఇండస్ట్రీ నిజంగా వేరు. దానికి చాలా ప్రౌడ్ఫుల్గా చెప్పుకోవచ్చు, మనం ప్రౌడ్ఫుల్గా చెప్పుకోవచ్చు. 24 క్రాఫ్ట్స్లో నువ్వు ఎక్కడ పనిచేస్తున్నారంటే నేను ఇండస్ట్రీ వాడిని అని ఈరోజు కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే సిచ్యువేషన్స్ మనం రైట్ నో ఫేస్ చేస్తున్నాం. సో మీరు కూడా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్పండి. ముఖ్యంగా రంగస్థల కళాకారుల్ని, అలాగే టీవీ సినిమా ఏ రకమైన కళాకారులైనా సరే కళాకారుని గౌరవించండి, ఆదరించండి, అభిమానించండి. సాధ్యమైనంత వరకు మీకు వినోదాన్ని అందించడానికి, జ్ఞానాన్ని మా వంతుగా మేము పంచడానికి సిద్ధంగా ఉంటాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.